299 టీఎంసీలకు ఒప్పుకున్నది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి తెలంగాణకి మరణ శాసనం రాసింది వాస్తవమే. ఇద్దరిది అన్ని వాస్తవాలే ఉన్నాయి. మరి దొంగెవడిన్లా? ఇద్దరు దొంగలే. ఇది జస్ట్ ఓన్లీ పొలిటికల్ రాజకీయ కోణంలోనే దీన్ని ఆలోచించాలి. వీళ్ళెవ్వరూ ప్రజల కోసం బయటికి రాలే, ప్రజల కోసం మాట్లాడతలేరు. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త, అన్ని పేపర్లలో మెయిన్ ఐటెం ఇదే. ఇక ఫస్ట్ కేసీఆర్ గురించి మాట్లాడదాం. వస్తున్నా, తోలు తీస్తా, 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటకు వచ్చా. ఇప్పుడు ఒక పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యాంగంలో కానీ లేకపోతే ఇంకేమైనా చట్టాల్లో కానీ మీ సొంత రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా రాసి ఉందా 2 ఏళ్ల తర్వాత బయటికి రావద్దు, 2 ఏళ్ల లోపు బయటికి రావద్దు, 2 ఏళ్ల తర్వాతనే బయటికి రావాలని? లీడర్ అంటాడు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి. దట్టు నువ్వు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడివి. ఆన్ ఫస్ట్ డే నుంచి ప్రజలకు నువ్వు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం ఏదైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే దాన్ని ఎండగడుతూ ఉండాలి. అప్పుడు నువ్వు లీడర్ అవుతావు. నేను 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, ఇప్పుడు వస్తున్నా, తోలు తీస్తా, ఏంది ఇదంతా డ్రామా? కాకపోతే అంత పెద్ద బోగస్ ఇది. ఆన్ ఫస్ట్ డే నుంచి మాట్లాడి ప్రజల్లో ఉన్నోడు లీడర్ అవుతాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంత బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకున్నది కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల. 2023లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? బీఆర్ఎస్ చేసిన తప్పులతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మీద ప్రేమతోనో వీళ్ళేదో గొప్పలు చేస్తారనో అధికారంలోకి రాలే. ఒక ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ కోటేశారు.